వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసినటువంటి మన విద్యార్థులందరికీ మన కురుబ సంఘం, కురుబ కళ్యాణ అందరూ కలిసి ఈ ఆహ్వానం మీకు పలుకుతున్నాం. మరి ఒకటేమంటే కొంతమంది వేరే మండలాలు మేమైతే క్లియర్గా ఇచ్చినాం, ధర్మవరం పట్టణం మరియు రూరల్ పరిధి అని చెప్పి. కానీ కొన్ని మండలాలు వాళ్ళు చేసుకునే అవకాశం లేదు. భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని ఆలోచన చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలోచన చేస్తూ మొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ అధ్యక్షులు మరియు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే సార్, రెడీ. ఇప్పుడు బండి ఉదయ సాయిరాం, అదేవిధంగా గౌరవ కీర్తన సెకండ్ ప్రైజ్ రెడీ అయితే బెనిఫిట్ కావాల్సిందిగా కొడుతున్నాం. సార్ రెడీ, సార్ రెడీ, రెడీ. కొద్దిగా నువ్వు దగ్గర. ఓకే రెడీ సార్, చూడండి సార్ దగ్గర అన్న కొద్దిగా. రైట్, ఓకే రెడీ సార్, రెడీ. బాయ్ చూడమ్మా సార్, రెడీ సార్. బాబు ఇట్రానన్నా కొద్దిగా. రైట్, ఓకే. చేయి కొట్టుకోకట్లా. రైట్ చూడండి. ఓకే సార్, రెడీ. వెయిట్ వెయిట్ సార్, రెడీ సార్, రెడీ 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 రెడీ. మహాలక్ష్మి ఓకే రెడీ. వీరికి రెడీ. వీరికి పట్టుకోండి అట్లా. రైట్, ఓకే. స్మైల్.
గుంజర ప్రణవిక. రైట్ చూడండి సార్. రెడీ సార్. చిలుకల అక్షిత్. పోతనే పైకి అమ్మాల్సిన కోరుతున్నాం. ఇరాక అంకిత. నాకు కొద్ది స్ట్రైట్ ఉన్నా. కోటి నిత్యశ్రీ. రెడీ సార్. సార్ రెడీ సార్. ఓకే. అతమేష్ స్టేజ్ చిల్లర రమ్య. మహేష్. చంద్రగా నవాల్సిన కోరుతున్నాం. రైట్. నాకు కొద్దిగా సార్. రెడీ సార్. దగ్గర రండి కొద్దిగా. రెడీ. గౌడ్. గౌడ కాటి గౌడ్. బెల్లం. రెడీ సార్. రెడీ. సార్ రెడీ సార్. మురారి. చార్మిక. యువకుందన్. రెడీ సార్. ఇదండి సార్. సార్ రెడీ సార్. రెడీ. సార్ రెడీ సార్. రెడీ సార్. 95. రెడీ. విజయ్ కుమార్. చేద్దాం. శ్రీ. సార్ రెడీ సార్. మోక్ష. వెయిట్. రెడీ. రెడీ సార్. రెడీ. సారీ కొద్ది తోటకురుబ మాధురి. రైట్. ఓకే. సార్ రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. తోటకురుబ లోకేశ్వరి. సార్ రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. రెడీ. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఎంత ఉండాలి. సార్ రెడీ సార్. రెడీ సార్. రెడీ ఇక్కడ అదే. ఓకే. రెడీ సార్. ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 3-4 సంవత్సరాలుగా ఇంకా ముందు కూడా పెద్దలు ఉద్యోగుల సంఘం తరఫున చేసేవారు. చిన్న బలమన్న వీళ్ళంతా ఇంకా పెద్దలు కావాలంతా చేసేవారు. తర్వాత కొద్ది రోజులు అది ఆగిపోయింది. తర్వాత మన కళ్యాణ మండపం అప్పుడు కూడా అందరి డోనర్స్ సహకారంతో వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకొని చేసేవాళ్ళు. ఈ కళ్యాణ మండపం ఏర్పడిన తర్వాత ధర్మవరం పట్టణం చుట్టుపక్కల ఉన్న కుటుంబకుల బాంధవులందరి సహాయ సహకారాలతో మనం ఇంత చక్కని వేదికను నిర్మించుకోగలిగిన ఈ కళ్యాణ మండపం నుంచి కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కనకదాసి జయంతిని ఒకటి, మన గురుకురు అయినటువంటి హృదయమైనటువంటి శ్రీ భక్త కనకదాసి ధర్మవరం సంకేశ్వర రథోత్సవం అయితేనేమి, కనకదాస జయంతి, తర్వాత ఈ పురస్కారం ఇవన్నీ కూడా ఈ కళ్యాణం ముందే ఖర్చుల్లో తీసుకొని మనము ఈ కార్యక్రమం నడుపుకుంటున్నాం. దానికి మనం అందరూ గర్వపడాలి. అదేవిధంగా మన కులస్తులకు 40,000 రూపాయలు ఇటువంటి కళ్యాణం ధర్మవరం లేవు. ఎక్కడ ఏ కళ్యాణం చూసినా లక్షల్లో
వాడుకలు తీసుకునే టైంలో మనము కేవలం మన కులానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదో మెయింటెనెన్స్ కోసం కొంచెం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నడుపుకోవడానికి తీసుకుంటున్నామే తప్ప వేరే ఏ విధంగా కాదు. భవిష్యత్తులో పిల్లలు ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలు అనుభవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎంతో బాగుంటుంది, మన కార్యక్రమాలు కూడా బాగా ఇదిగా ఉంటాయి. అంతేకాకుండా మన పెద్దలంతా కూడా ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎడ్యుకేషను మళ్ళా తర్వాత ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా ఉంటే మనిషికి అనేటువంటి అభివృద్ధి అనేటువంటి ఉద్దేశం ఉంది. తర్వాత మన మహాత్మా జ్యోతిరావు పూలే ఒక స్లోగన్ చెప్పాడు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిది పురోగతి లేదు, పురోగతి లేకపోతే విత్తము లేదు, విత్తము లేకపోతే సూతులకు అధోగతి పాలవుతాడు. ఇది ఇంత అనర్థము ఒక విద్య వల్లనే అని మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు అప్పుడు కాకుండా చెప్పారు 18-19 శతాబ్దంలోనే. కాబట్టి మనకు విద్య అనేటువంటిది ఎంత అవసరమైనటువంటిది మనం ఈ స్లోగన్స్లోనే మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ విద్య తెలుసుకుంటూ మనకు ముఖ్యంగా మనము ఒక 8 మార్గాలు అనేటువంటిది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కావడం ఏంటంటే మన విద్యార్థులంతా కూడా భావి పౌరులు ముందుకు. కాబట్టి ఈ నేర్చుకొని మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒక సరైన మనకు మార్గాలు 8 మార్గాలు చెప్పాడు పుట్టవాడు. కాబట్టి మనం నేర్చుకో చదువు ఒకటే కాదు, ఫస్ట్ నెంబర్ 1 వచ్చి సరైనటువంటి వాక్కు, సరైనటువంటి వాక్కు అంటే సరైన సక్రమంగా మాట్లాడడం. వృద్ధులకు అనాథాశ్రమం ఇవి చాలా ఉన్నాయి. ఈ దీనిలో కూడా స్థానిక సహకారాలు అన్నీ ఉంటే కూడా ఇవన్నీ కూడా నిర్మించుకోగలమని ముందు అని చేయదలుచుకొని మా యొక్క ఉద్దేశాలు ఇవన్నీ ఉన్నాయి. కేంద్ర సహకారం ఉంటే కూడా బాగుంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మంచి మార్కులు సంపాదించినారు. ఒక 10వ తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సంపాదించినారు. అదే ఒక ఇంటర్మీడియట్ అయితే ఏమి మంచి మార్కులు సంపాదించుకొని వాళ్ళు మంచి మార్కులు సంపాదించి చాలా సంతోషపడుతుంది వాళ్ళ మార్కులు చూస్తుంటే. అదేవిధంగా ఈ యొక్క ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు మాకు మేము ఈ విధంగా మార్పులు తెచ్చుకుంటే మాకు ముందు వచ్చిన ఈ విధంగా మన కులము గౌరవిస్తుందా, బాగా చదువుకుంటే ఇలా గౌరవం ఉంటుందా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు పొంది ఒక ఐఏఎస్ అయితేనేమి, ఒక ఐపీఎస్ అయితేనేమి, ఒక ఐఏఎస్ అయితేనేమి మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని వారి యొక్క తల్లిదండ్రులు కూడా మంచి పేరు సంపాదించుకొని అదేవిధంగా మన కులానికి కూడా కొంచెం సేవ చేస్తూ సొసైటీ కూడా ఉపయోగపడితే ఒక మెడిసిన్ కూడా చేసుకొని మన కులానికి మన సంఘానికి అన్నింటినీ ఉపయోగపడి మంచి పరిస్థితులు మంచి పేరు ఉన్నత స్థానంలో ఉండాలని వాళ్ళు కోరుకున్నాను. అదేవిధంగా ముఖ్యంగా కొన్ని రైతు విలువలో జీవించాలను తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా విలువ తప్పిస్తున్నారు. తల్లిదండ్రులు చాలా ఎంతో కష్టపడి మనం సాధించి మన ఉన్నత స్థానంలో చూడాలని వారు ఎన్నో కోరికలు ఎన్నో కళలు అంటారు. వాళ్ళ కళల్ని ఆశల్ని మనం నిరాశపరచుకుంటా వాళ్ళ కళలు నెరవేర్చుకుంటూ మంచి చదువుకుంటూ ఉన్నత స్థానంలో ఉంచి మన సొసైటీకి బాగా ఉపయోగపడి మనకు కులాలు కూడా సేవ చేయండి. మన కులంకి ఎంతో పవిత్రమైనది. మనం చాలా ఉన్నత స్థానం కులంలో పుట్టినాం కాబట్టి మనం కూడా మన కులానికి ఉపయోగపడాలి. మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబానికే కాదు మన యొక్క సంఘానికి మన సొసైటీకి కూడా చాలా ఉన్నత స్థానాలు సంపాదించుకొని ఉన్నత పేరు సంపాదించుకొని మంచి సేవ చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు కూడా సొసైటీకి బాగా ఉపయోగపడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ నందు ఉత్తమ మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులకి ప్రతిభా పురస్కారం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ మన కురువ కళ్యాణ మండపం తరఫున మన కురువ నాయకులు మన అందరూ కలిసి దీన్ని ప్రతి సంవత్సరము చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు గతంలో మన కులం అంటే కొద్దిగా చదువు తక్కువ ఉండేది. ఈరోజైతే ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా ఎదుగుతున్నారు. మీరు కూడా ఇక్కడ మార్కులు సంపాదించిన విద్యార్థులందరూ మీరు ఇన్ని మార్కులు సంపాదించాలంటే మీ వెనుక తల్లిదండ్రుల కృషి ఉంటుంది. తప్పకుండా తల్లిదండ్రులకి గౌరవిస్తూ సమాజంలో కుటుంబ
ప్రతిష్టను పెంచుతూ మీరందరూ మన కుటుంబ అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీరు భారతదేశ భవిష్యత్తు. ఎందుకంటే మీరే భారతదేశ భవిష్యత్తు. మీరు పరిగెత్తితే భారతదేశం పరిగెత్తుతుంది, మీరు నిలబడితే భారతదేశం నిలబడుతుంది, మీరు చిటికలు పడితే ఇంకా మీరు సౌకర్యంతో భారతదేశము వెనుకబడుతుంది. కాబట్టి భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా విద్యార్థులుగా మీకు ఒక 5 నిమిషాలు చెప్పదలుచుకున్నా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమైనా మీకు సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా మీ వెనుక పూర్వసంగం ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు మార్కులు సాధించిన విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఇక్కడితో కాదు, మీరు ఇంకా నెక్స్ట్ కోర్సులు ఏవైతే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు మరి ఇంజనీరింగ్ కానీ ఇంకో వైపు వెళ్ళడానికి కానీ, అదే 10th క్లాస్ చేసిన వారికి ఏ గ్రూప్ తీసుకోవాలి, మరి ఆ విద్యార్థులకు ఏ దాంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, మరి ఏ విధంగా వారు దాంట్లో రాణించగలరనే గ్రూప్ సెలెక్షన్ ఉండే దాంట్లో కూడా మన కులసులో కూడా చాలామంది టీచర్లు ఉన్నారు. ఇంతకుముందే వాళ్ళు కూడా మాట్లాడారు, చెప్పారు వారి గురించి కూడా. మరి గ్రూప్ సెలెక్షన్ కానీ మరి ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలనేది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒక జాగ్రత్త తీసుకొని, ఇది కేవలం ప్రోత్సాహం మాత్రమే, డబ్బులు ఎంత అనేది కాదు, కానీ ఈ పూర్వ సంఘంలో మీరు సాధించినటువంటి ఫలితాలను బట్టి మీకు ప్రోత్సహించడానికి మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మరింత ముందుకు వెళ్ళి